దేవుని మహిమ నీ మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దర్శనం పొందుకుంటావు. నెంబర్ 2, నీవు విస్తరించబడతావు. నెంబర్ 3, దేవుడే నీకు కాపుదలగా ఉంటాడు. నెంబర్ 4, నీవు తిరిగి రెస్టోర్ అవుతావు, పునరుద్ధరీకరించబడతావు. నెంబర్ 5, నువ్వు వ్యాపింపు చేయబడతావు. నెంబర్ 6, తీర్పు విడుదలవుతుంది. నెంబర్ 7, నీవు డివైన్ కనెక్షన్స్, డెస్టినీ హెల్పర్స్ని కలుసుకుంటావు. అండ్ లాస్ట్ థింగ్, దీంతో నేను ముగించేసేస్తాను. జకరియా గ్రంథం 2వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదవండమ్మా. సియోను నివాసులారా, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. నేను వచ్చి మీ మధ్య ఏం చేస్తాను? నివాసము చేస్తాను. సంతోషముగా నుండి, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఏంటంట? సంతోషముగా ఉండి ఏం చేయాలంట? పాటలు పాడుడి. ఈ సంవత్సరం దేవుడు ఏమడుగుతాడంటే మిమ్మల్ని అందరినీ పాటలు పాడని అంటున్నాడు దేవుడు. అమ్మ, ప్రార్థన చేసావు, అసలు నీ పేరే ప్రార్థన అన్నట్టుగా అయిపోయింది. ప్రార్థనా పర్రాలు. దేవుడు ఏమంటాడు? ఈ సంవత్సరం కొద్దిగా పాటలు పాడమ్మా అని దేవుడు నాతో చాలా కాలం క్రిందట మాట్లాడిన మాట నేను మాట్లాడుతున్నాను మరలా ఈ రాత్రి. గాడ్ ఈజ్ హంగ్రీ ఫర్ యువర్ ప్రైజెస్. దేవుడు నీ స్తుతికి ఆకలి కలిగి ఉన్నాడు. పక్కన వాళ్ళకి చెప్పు, దేవుడికి ఆరాధన కావాలంటే ఈ సంవత్సరం చెప్పు పక్కన వాళ్ళకి. చదవమ్మా. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్ అంటే ఏంటి యెహోవా వాక్ ఏంటంటే పాటలు పాడండి. యెహోవా వాక్ ఏంటమ్మా? పాటలు పాడండి. ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేనే వచ్చి 2024 మీరందరూ పాటలు పాడండి అంటే అంటది. నిజమా కదా? బట్ ఇదే యెహోవా వాక్ అంట. మరలా చదవమ్మా మాట. సియోను నివాసులారా, అమ్మా రెస్టోరేషన్ సెంటర్ చర్చ్ మెంబర్స్ లారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేస్తాను. నేను వచ్చి ఈ సంవత్సరం మీ మధ్య నివాసము చేస్తాను. సంతోషముగా ఉండి, సంతోషముగా ఉండండి, పాటలు పాడుడి, పాటలు పాడండి, ఇదే యెహోవా, ఇదే యెహోవా వాక్కు. అబ్బా, ఆయన సంతోషంగా ఉండమన్నాడు, నువ్వు ఎక్కడ లేని దుఃఖం తెచ్చుకుంటావు. సంతోషముగా ఉండండి, ఎందుకంటే మహిమ నీ మీద ఉదయింప చేయబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరము. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆరాధన, పాటలు పాడతావు, ప్రభువును మహిమ పరుస్తావు. ఎందుకంటే ఆయన నీ మీద తన మహిమను ప్రకాశింప చేస్తున్నాడు. నువ్వేం చేయాలా? పాటలు పాడుతూ ఆయనను ఆరాధన చేస్తూ ఉండాలా. చదవమ్మా. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఆయన సన్నిధి. పాస్టర్ గారు ఇప్పుడే పాటలు పాడమన్నారు, మళ్ళీ మౌనంగా. హలో, అసలు భలే వాళ్ళు అసలు లేదా వచ్చిందా లేదు ఈ డౌట్ అందరికి. ఇప్పుడే పాటలు పాడమన్నాడు బ్రదర్, మళ్ళీ మౌనంగా. నువ్వు మౌనం అంటే ఇంకా నోరు మూసేసుకుంటాం కాదమ్మా. మౌనం అంటే నువ్వు మీ నాన్నగారు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో, నువ్వు మౌనంగా ఉంటలేవా? డాడీ మాట్లాడుతున్నప్పుడు నీకంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు మౌనంగా ఉంటావు లేదా? దాని అర్థం ఏంటి? వాళ్ళకి గౌరవం. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని ఏమంటున్నాడంటే నన్ను ఆరాధించండి, నన్ను గౌరవించండి అంటున్నాడు. ఎందుకంటే మీకు అర్హత లేని మహిమను మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి గౌరవంగా. అమ్మా నేను చెప్తున్నానమ్మా, ఈ సంవత్సరము ఈ రానున్న 52 వారాలు ప్రభువుని గౌరవించే బిడ్డలుగా మనం బ్రతకాల్సిందే, అంతే. బట్ ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు మనమందరం మారాలి, ప్రభువుని గౌరవించే వారముగా మనం మారాలి, అంతే. పక్కన వాళ్ళకి చెప్పి ఈ సంవత్సరం ప్రభువుని అధికముగా గౌరవించాలని చెప్పి పక్కన వాళ్ళకి ఈ సంవత్సరం. సో దేవుడు ఈ సంవత్సరం చెబుతున్న మాట ఏమిటంటే మనము ఆరాధికులుగా మారాలి, ప్రభు సన్నిధిని గౌరవించి. అంటే అమర్యాదగా నడవకూడదమ్మ దేవుని సన్నిధిలో. ఎందుకంటే మహిమ నీ మీదకి వచ్చింది మామూలుది కాదు, గ్లోరీ. మహిమ నీ మీదకి వస్తున్నప్పుడు ఆ మహిమనిచ్చిన ఆ మహిమాన్వితుడితోటి అమర్యాదగా నడుస్తావా? నీకు మహిమనిస్తాన నా దేవునికి నువ్వు 12:30కి వచ్చేసి ఏం అడుగుతావు? మళ్ళీ సంవత్సరం చివరిలో వచ్చి ఏం కార్యం జరగవు.
అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? ఈ సంవత్సరము నా 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 ప్రార్థన ద రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఆరాధికులుగా లేపబడును గాక. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నంబర్ 1, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు దేవుని దర్శనమును పొందుకుంటావు. నెంబర్ 2, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు నీవు విస్తరించబడతావు. నెంబర్ 3, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు దేవునే నీకు కాపుదలగా మారుతాడు. నెంబర్ 4, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు నీవు తిరిగి పునరుద్ధరీకరించబడతావు, కోల్పోయిందంతా తిరిగి పొందుకుంటావు. నెంబర్ 5, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు వ్యాపించబడతావు. నెంబర్ 6, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు తీర్పు విడుదలవుతుంది. నెంబర్ 7, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు నీ గమ్యానికి నిన్ను నడిపించే దైవ సహాయం నీకు అనుగ్రహించబడుతుంది. నెంబర్ 8, అదేనా, మహిమ నీ మీదకు వచ్చినప్పుడు నీలో ఆరాధన ఉండాలా. మహిమ నీ మీదకు వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధిని, దేవుని మహిమను గౌరవించే వ్యక్తిగా మారాలి. దిస్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్. దీనిని నేను విడమర్చి రాబోతున్న వారాల్లో మీకు స్పష్టంగా మాట్లాడతాను. మనము ఖచ్చితంగా ఈ సంవత్సరము మొదటి నెల నుంచే మనము మహిమను అనుభవించే వారముగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అతడు నిద్రపోతున్నప్పుడు ఎలీమెలెకు అనుకుంటా, ఐ థింక్ సో. ఒకసారి వెళ్తారా యోబు గ్రంథం దగ్గరికి వెళ్తారా? ఒక వ్యక్తి, యోబు స్నేహితుడు చెప్తాడు ఒక మాట. 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదువమ్మా. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడెను. యోబు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదవనమ్మా. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడెను. నాకు ఒక మాట రహస్యముగా తెలపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడుతున్నట్టుగా వినపడుతుంది. నువ్వు గబక్కనే చి దయ్యమా అనమాక. ఈ సంవత్సరమ్మా నువ్వు వింటావు. మరలా చదువు వచ్చినమా. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడెను. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడుతుంది. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినపడెను. ఎలీఫెజ్ అన్న నా చెవిలో అది ఎట్లా వినపడుతుంటే ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా ఉంది, కానీ పక్కన చూస్తే ఎవరు లేరు. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున, అంటే ఏ టైం ఇది? అర్ధరాత్రి 2-3. కొంతమందికి అప్పుడే గుడ్ నైట్. నా పోటోళ్ళకి నాకు ఆ టైం 3ంటికి కానీ నాకు చిన్న కళ్ళు మూతలు పడతా ఉంటాయి. నాకు గాఢ నిద్ర ఎప్పుడంటే పొద్దున 7 o'clock. నాకు త్వరగా నిద్ర రాదు. ఐ మీన్ నైట్ అవుల్. చదవమ్మా. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగిందంట. ఒక దర్శనం మాట్లాడుతున్నాడు ఎలీఫెజు. భయమును వణుకును నాకు కలిగెను. ఇప్పుడు అర్ధరాత్రి గాఢ నిద్ర పడుతుంది, చెవులో హలో సంతోష్ అంటే ఎట్లా? నీ ఇంట్లో నువ్వు ఒక్కడే ఉన్నావు, నీకు సడన్గా ఎవరు నీ చెవులో సంతోష్ అంటే ఎట్లుంటుంది నీకు? పొద్దున్నే పాస్టర్ గారికి ఫోన్ వస్తుంది, ఆనందపేట నుంచి కబురు వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి మనకి. చదవమ్మా. భయమును వణుకును నాకు కలిగెను. మరి రాత్రి గాఢ నిద్ర పడుతున్న టైంలో నిద్రలందరూ పోయారు. మరి ఈ నిద్ర టైంలో ఎవరు మాట్లాడుతున్నారు ఎలీఫెజ్ తోటి? దేవుని దూత మాట్లాడుతున్నది. నేను చెప్తున్నానమ్మా, ఈ సంవత్సరము దర్శనములు అన్నాం కదా, గెట్ రెడీ. పగలపూట నీకు దర్శనం వస్తుందో తెలీదు, రాత్రులు నీ దేవుడు దర్శిస్తాడో నాకు తెలీదు, బట్ ఖచ్చితంగా దేవుని దర్శనం ఈ సమయమున నీకు అనుగ్రహించబడుతుంది ఈ సంవత్సరమున. ఆ మాట చదువుతారా ఒకసారి? ఆ మాట చదువు ముగిద్దాం. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. భయము వణుకు పుట్టిందంట. అసలు ఇంకా దెబ్బ బ్రదర్ కట్టిందంటే ఒంట్లోని ఎముకలని కట్ట 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 సౌండ్ వస్తుంది. ఎందుకు? నెక్స్ట్ వచ్చిన భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన చదవమ్మా. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా. ఒకటి శ్వాసం ఏంటంట? నా ముఖం. నువ్వు నిద్రపోతున్నప్పుడమ్మా ఎప్పుడైనా ఎవరన్నా ముఖం మీద అట్లా ఊపిరి వదిలి ఎట్లుంటుంది నీకు? నిజమే కదా? నువ్వు గాఢ నిద్రపోతున్నావు,
నీకేమో ఏదో వినపడతానే, కళ్ళు తెరుద్దాం వద్దా అన్న టైంలో సడన్గా ఒకరు ఊపిరి తీసుకుంటే నీ ముఖం మీద తెలుస్తుంది. ఇంకెట్లుంటుంది నీ పరిస్థితి? ఆగిపోద్ది అంతే, మనకి ఖచ్చితంగా ఆగిపోద్ది. ఏసు రక్తం చేయం, సిలువ రక్తం చేయం అంతే అనుకోవటం. ఇంకట్లా పక్కన మీ ఆవిడంటే, మా లెగుస్తున్నావా, నువ్వేనా నా ముఖం మీద ఉంది. ఒక నీ శ్వాస నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. నా ముఖం మీద మరి శ్వాస తగిలితే నిలబడితే లేదు భయానికి. అక్కడ తాగలా. చిన్నగా బ్రదర్ కళ్ళు తెరిశాడు. బ్రదర్ ఏం చేశాడు? చిన్నగా అందరూ చిన్న కళ్ళు తెరిశాడని చెప్పేసి, ఎందుకంటే ఈ సంవత్సరం నువ్వు చిన్నగా తెరవబోతున్నావు కళ్ళు, ఎందుకంటే ఇది నీ ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడుతుందా. అది నిలువబడగా ఏంటంట, నువ్వు చిన్న కళ్ళు తెరిశాడంట బ్రదరు, ఏదో కనపడుతుంది. ఏంటంట, అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేక. అర్ధరాత్రి గాఢ నిద్ర, అర్ధరాత్రి పూట అందరు నిద్రపోయారు. కట్టిక చీకటి ఉంది రూమ్లో. ఫస్టే భయంకరంగా ఉంది. ఏంటి, ఎవరో గుసగుసలు మాట్లాడుతున్నాయి. సరే ఏమోలే ప్రభువా నువ్వు ఉన్నావయ్యా అనుకున్నాను. తర్వాత చిన్నగా ఎవరు ఊపిరి తగిలింది, భయం స్టార్ట్ అయిపోయింది. ఇంక చిన్నగా శక్తిని అంతా కూడుకొని ధైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిస్తే ఒక ఆకారం కనపడుతుంది నీ గదిలో. నువ్వేం చేస్తావు? అద్దాలు పగలు కొట్టుకుని బయటికి వెళ్తావు కదా. నిజమే కదా. ఇప్పుడు వచ్చిన చోటు ఎంత భయంకరంగా ఉందా వచ్చిన, అది నిలవబడగా అది నిలవబడిందంటే గదిలో. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఈ రాత్రి ఇంటికి వెళ్ళాక అందరూ చూసుకుంటారు ఏమైనా చుట్టూ. అమ్మా ఏమైనా కనపడితే నాకేం ఫోన్లు చేయమాకండి. కొంతమంది అబ్బాయి ఇదంతా మన బ్యాచ్ అనుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది అలా లైట్ అట్లా పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. దాని రూపం చదువయ్యా. అది నిలవబడగా, అది ఏంటి ఎట్లా ఉందంట, నిలవబడి సంతోష్ అంటుంది. దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతే. ఒక రూపము నా కనుల ఎదుట ఉంది, మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. నేను చెప్పాను కదా, దేవదూతలు చాలా అందంగా ఉంటే బ్యూటిఫుల్ విజిటేషన్స్ కావమ్మా. ఇవన్నీ భయానకమైన విజిటేషన్స్. ఇవన్నీ ఒక అర్ధరాత్రి ఒక ఆకారం నీ గదిలో కనపడితే ఎట్లా ఉంటుంది? నేనే కనుక అయి ఉంటే ఎలిఫేజ్లా అంటుండే ఫస్ట్ ఎన్కౌంటర్ అనుకున్నా. ఏమయ్యా పగలపూట రావా, అర్ధరాత్రి నువ్వు రావటం ఏంటి, వచ్చి నువ్వు అంటున్న మాట ఏంటి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను కాదు, దేవుని సన్నిధిని మర్తులు నీతిమంతులు అవుతారా, అవసరమా నాకు ఈ టైంలో అనుకుంటాను. అయితే నిజమే కదా. మనం అంతా నవ్వుకుంటాం కదమ్మా. ఎలీఫేజ్ని దర్శించింది దేవదూత, జకరియాని దర్శించింది దేవదూత, తర్వాత నిన్ను దర్శించబోతున్నది దేవదూత. ఎంతమందికి ఆసక్తి ఉంది దేవుని దర్శనాలు పొందుకోవాలని చెప్పేసి? ఆశపడ్డ ప్రతి ప్రాణమును దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్, ఆమేన్. 2024 ఏంటి? ఇయర్ ఆఫ్ గ్లోరీ, మహిమ సంవత్సరం ఈ సంవత్సరం మనకి. ఆమేన్.